మనలో చాలా మంది ఏంది మన ఫ్రెండ్స్ చెప్పినారనో, లేదా మన రిలేటివ్స్ చెప్పినారనో, లేదా ఇంకోరు మీ కాంపిటీటర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తాంటారనో మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారనమాట. సో, ఇన్వెస్ట్ చేసినా ఏం చేస్తాం ప్రతిరోజు అది మార్కెట్ తర్వాత చూసుకోవడం, చేయడం చేస్తూ ఉంటాం. కానీ మనలో చాలా మందికి తెలియని కొన్ని విషయాలు ఏందంటే, మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు అంటే ఖచ్చితంగా మీకు కనీసం అంటే కొన్ని ఫ్యాక్టర్స్ తెలిసే ఉండాలి ఫ్రెండ్స్. లేదంటే మీరు మ్యూచువల్ ఫండ్స్‌ని ఇన్వెస్ట్ చేయడం స్టాప్ చేయండి. ఈ రోజే మీరు అవి స్టాప్ చేయండన్నమాట. అందులో కొన్ని వచ్చేసి మనకి చాలా ఇంపార్టెంట్ అయిన ఫ్యాక్టర్స్ వచ్చేసి సిఏజీఆర్ అండ్ ఎక్స్ఐఆర్ఆర్ అన్నమాట. సిఏజీఆర్ అండ్ ఎక్స్ఐఆర్ఆర్ ఇవి మ్యూచువల్ ఫండ్స్ లో చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ కీ రోల్స్ అన్నమాట. సో దీని గురించి టుడే వీడియోలో మనము ఇన్ డీటెయిల్ గా డిస్కస్ చేసుకోబోతున్నాం అనమాట. ఫస్ట్ మనము సిఏజీఆర్ గురించి చర్చించుకోబోతున్నాం. సిఏజీఆర్ అంటే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్. కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ అంటే ఇక్కడే ఉంది చూడండి, యాన్యువల్ గ్రోత్ రేట్. అంటే ఇది మనకి సిఏజీఆర్ అనేది ఇయర్లీ బేసిస్ క్యాల్కులేషన్ జరుగుతుంది. బేసిక్ గా ఈ సిఏజిఆర్ అనేది మనము లంసమ్ అమౌంట్స్ కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది అనమాట. అంటే లంసమ్ అమౌంట్స్ అంటే ఏంటంటే మనము లంసమ్ అమౌంట్ సంవత్సరానికి గాని ఒక 50,000 ఒక్కసారి పెట్టుబడి పెట్టేసి మ్యూచువల్ ఫండ్స్ వదిలేస్తే ఇయర్లీ అది క్యాల్కులేషన్ జరుగుతుంది. సిఏజిఆర్ అంటే నువ్వు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ 50,000 తర్వాత నీకు వచ్చిన రిటర్న్ ఏదైతే ఉంటుంది కదా, టోటల్ అమౌంట్ క్యాల్కులేషన్ తో అది చేయడం జరుగుతుంది అనమాట. అది సిఏజిఆర్. ఎక్స్ఐఆర్ఆర్ అంటే ఎక్స్టెండింగ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అన్నమాట. సో ఈ ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనేది మనకి ఎలా క్యాల్కులేషన్ అవుతుందంటే ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం విత్ ఇన్ ద ఇయర్ అనేది క్యాల్కులేషన్ జరుగుతుంది. అది మీరు గుర్తుపెట్టుకోవాలన్నమాట. అంటే ఏంటంటే ఇది బేసిక్ గా ఎస్ఐపి చేసే వాళ్ళకు చాలా బెస్ట్ అనమాట. ఎస్ఐపి చేసే వాళ్ళకు చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇది ఎవ్రీ మంత్ మనం అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తూ వస్తుంటాం కదా. ఎవ్రీ మంత్ ఇన్వెస్ట్ చేయడం వల్ల ఏంటంటే అది ఎక్స్ఐఆర్ఆర్ అనేది మనకి క్యాల్కులేషన్ జరుగుతూ వస్తుంది అనమాట. అందుకే సిఏజిఆర్ ఎక్స్ఐఆర్ఆర్ అనేది కీ రోల్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్ అనేసి అంటారనమాట. మనం బెస్ట్ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మనము ఇక్కడ క్యాల్కులేషన్ చేస్తూ ఉంటాం అనమాట. ఒక్కసారి మీరు చూడండి, నేను సిఏజిఆర్ ఎలా క్యాల్కులేషన్ చేయాలో మీకు చెప్తాను. నేను ఒక సంవత్సరానికి గాను 50,000 అమౌంట్ నేను ఇన్వెస్ట్ చేశాను. నాకు రిటర్న్ వచ్చేసి 80,000 వచ్చింది సంవత్సరానికి. సో అది మనకు సంవత్సరం కదా, పీరియడ్ ఆఫ్ టైం వచ్చేసి 1 ఇయర్. నేను ఇప్పుడు క్యాల్కులేట్ చేసే సిఏజిఆర్ ఎంత వస్తుందో ఒకసారిగా మీరు చూడండి. ఇక్కడ స్క్రీన్ లో చూస్తే 60% ఆఫ్ సిఏజిఆర్ మనకి క్యాల్కులేషన్ అనేది జరుగుతుంది అనమాట. మరి సిఏజిఆర్ ఎలా క్యాల్కులేషన్ చేయాలా? సిఏజిఆర్ కి మనకు సంబంధించి ఒక ఫార్ములా ఉంటాయి అనమాట. ఆ ఫార్ములా వచ్చేసి మనం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరమే లేదు. దాన్ని చూస్తే మీకు కన్ఫ్యూజన్ అవుతుంది కాబట్టి నేను కూడా అది మీకు చూపించే పరిస్థితిలో ఉన్నాను అనమాట. మీరు జస్ట్ ఆన్లైన్ లోకి వెళ్ళేసి మీరు సిఏజిఆర్ ఎలా క్యాల్కులేషన్ చేస్తారు అనేది మీరు చూసుకోవచ్చు అనమాట. సరే, ఇక్కడ వరకు బాగుంది. ఇప్పుడు మనకు రియల్ టైం ఎగ్జాంపుల్లో మనము ఒకటి చూద్దాం అనమాట. రియల్ టైం మీకు అర్థమైంది కదా. సిఏజిఆర్ స్టార్టింగ్ వాల్యూ వచ్చేసి నేను 50,000 లంసమ్ ఇన్వెస్ట్ చేసేసినాను. సో నాకు అంటే అట్ ద ఎండ్ ఆఫ్ ఇయర్ వచ్చేసి నాకు 80,000 రిటర్న్ వచ్చింది. సో నంబర్ ఆఫ్ పీరియడ్ ఎంత 1 ఇయర్. సో క్యాల్కులేషన్ ఆఫ్ సిఏజిఆర్ వచ్చేసి 60% అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 ఇయర్స్ గాను 1 lakh ఇన్వెస్ట్ చేశాను. ఓకే, నాకు రిటర్న్ వచ్చేసి 1,70,000 వచ్చింది. నాకు 1,70,000 వచ్చింది. నంబర్ ఆఫ్ పీరియడ్స్ వచ్చేసి 2 ఇయర్స్. ఇప్పుడు సిఏజిఆర్ ఎంతో మనం క్యాల్కులేషన్ చేస్తే మనకి సిఏజిఆర్ వచ్చేసి 30.384% అనమాట. 30.384% అనమాట. సో ఇది సిఏజిఆర్ అనమాట. మనం ఇప్పుడు రియల్ టైమ్ లో ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూస్తాము. నేను ఇక్కడ మీరు మన స్క్రీన్ లో చూస్తే హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ ఫండ్ అనేది మనం చూస్తూ ఉన్నాం అనమాట. హెచ్డిఎఫ్సి స్మాల్ క్యాప్ అనేది. సో ఇక్కడ ఎన్ఏ వాల్యూ అనేది కూడా కీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ద మ్యూచువల్ ఫండ్స్. మనం దీని గురించి ఒక వీడియో కూడా చూసాము. మన ఛానల్లోకి వెళ్ళేసి ఒక్కసారి మీరు ఆ వీడియో కంపల్సరీ చూడండి అనమాట. ఇక్కడ చూస్తే మనకు సిఏజిఆర్ ఉంది, కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేట్ ఉంది కదా. ఇది వచ్చేసి మనకి 5 ఇయర్స్ కి ఎంత వచ్చింది? 26.04% అనమాట. 26.04% అనమాట. 3 ఇయర్స్ కి ఎట్లా ఒకసారి చూద్దాం. 30.70%. 1 ఇయర్ కి ఎట్లుంది? 44.86%. 6 మంత్స్ కి ఎంత ఉంది? 0. ఎందుకు? సిఏజిఆర్ అనేది మనకి యాన్యువల్ గ్రోత్ రేట్ అనమాట. యాన్యువల్లీ క్యాల్కులేషన్ చేసేది కాబట్టి మనకు 1 మంత్, 3 మంత్స్, 6 మంత్స్ ఉండదు అనమాట. అది మనకు ఉండేది 1 ఇయర్ నుండి క్యాల్కులేషన్ జరుగుతుంది అనమాట. అది మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. సిఏజిఆర్ మనం ఎక్కడ యూజ్ చేస్తామంటే లంసమ్ అమౌంట్స్ కి యూజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే,
నౌ XIRR కి వెళ్దాం. XIRR అంటే ఏంది? ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ అనమాట. ఎక్స్టెండెడ్ ఇంటర్నల్ రేట్ ఆఫ్ రిటర్న్ ఇది బేసికల్లీ యూజ్ ఫర్ ద ఎస్ఐపి క్యాల్కులేషన్స్. ఎస్ఐపికి యూజ్ చేస్తాం అనమాట. సో మనకి ఇక్కడికి వెళ్తే మంత్లీ ఇన్వెస్ట్మెంట్ నేను 22/05/2023 నుండి చేశాను. నెక్స్ట్ ఇయర్ వరకు చేస్తున్నాను. ఎవ్రీ మంత్ నేను 10,000 ఇన్వెస్ట్మెంట్ చేస్తాను. నాకు మెచ్యూరిటీ అమౌంట్స్ 2 lakhs వచ్చింది అనమాట. 2 lakhs వచ్చింది. అప్పుడు నా XIRR ఏమవుతుందంటే 144.93%. ఎంత? 141.93% అనమాట. ఇది మనకు XIRR అనమాట. XIRR ఎలా క్యాల్కులేషన్ చేస్తారు? ఓవర్ పీరియడ్ ఆఫ్ అమౌంట్ ఈచ్ మంత్ ఉంటుంది కదండి. ఈచ్ మంత్ 10,000 అనేసి ఆ పీరియడ్ ని క్యాల్కులేషన్ చేసుకొని మనకి XIRR క్యాల్కులేషన్ చేస్తారనమాట. ఇక్కడ మీరు స్ప్లిట్ అప్. సో ఎవ్రీ మంత్ మీరు 10,000 చేస్తా ఉంటే మెచ్యూరిటీ టయానికి 2 lakhs వచ్చింది అనమాట. 2 lakhs వస్తే మనకి XIRR ఫార్ములా ఇదండి. సో XIRR ఇది ఏది ఫార్ములా మనం గుర్తుపెట్టుకోవాలా అవసరమే లేదు. మనకు ఆన్లైన్ లో ఉంటుంది. లేదా మనం మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఆల్రెడీ ఉంటారు కదా, వాళ్ళు ఒకసారి మ్యూచువల్ ఫండ్స్ చూస్తే ఆ XIRR ఏందనేది వస్తుంది. మనకి జస్ట్ ఒక ఐడియా ఉండాలి. XIRR అంటే ఏంది, CAGR అంటే ఏంది, ఒక ఐడియా ఉండాలన్నమాట. సో అదే అనమాట. సో మీకు ఇప్పుడు ఒక ఐడియా వచ్చింది కదా. సో మనం ఇక్కడ రియల్ టైమ్ ఎగ్జాంపుల్ ద్వారా ఒక్కసారి చూస్తాం అనమాట. సో ఇది XIRR సేమ్ HDFC స్మాల్ క్యాప్ ఫండ్ కు XIRR వచ్చేసి 33.19% టిల్ డేట్. అనమాట. సో XIRR అనేది మనకి యాన్యువల్ గా ఉండదు. నువ్వు ఇన్వెస్ట్ చేసిన పీరియడ్ ఉంటుంది కదా, ఓవర్ ద పీరియడ్. ఆ పీరియడ్ అనేది 33.19% మనకి ఓవర్ ద పీరియడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2019 నుండి ఇవాళ వరకు నేను ఎస్ఐపి చేస్తూ ఉంటానంటే ఇవాళ వరకు నా XIRR ఏంది? 33.19%. బట్ మై CAGR ఏంది? ఎవ్రీ ఇయర్ క్యాల్కులేషన్ ఉంటుంది. 1 year కి ఇంత, 3 years కి ఇంత, 5 years కి ఇంత, మాక్సిమం ఇంత అనేసి. సో దిస్ ఇస్ ద మెయిన్ డిఫరెన్స్ అనమాట. మీకు మైండ్ లో బ్లైండ్ గా గుర్తు పెట్టుకోవాలి. CAGR అంటే మనకి లంసమ్ అమౌంట్స్ కి యాన్యువల్లీ క్యాల్కులేషన్ చేస్తారనమాట. XIRR అంటే ఏంటి? మనకి ఓవర్ ద పీరియడ్ ఆఫ్ టైం ఇన్వెస్ట్మెంట్ లో మనకి ఈ XIRR అనేది చేయడం అనేది జరుగుతుంది. సో దీని వల్ల మనము XIRR SIPs మాత్రమే క్యాల్కులేషన్ చేస్తారనమాట. సో ఇలాంటి అప్డేట్స్ కోసం, ఇలాంటి మీకు నాలెడ్జ్ రావాలి మ్యూచువల్ ఫండ్స్ లో అంటే డెఫినెట్ గా మీరు రమణ డిజిటల్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాలి, షేర్ చేసుకోవాలి, మీ ఫ్రెండ్స్ కు ఉండాలి ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఆల్.